ఏంటి కండోమ్స్ వల్ల యుద్ధం గెలవచ్చా? సైనికుల బ్యాగుల్లో గన్స్ తో పాటు వేల సంఖ్యలో కండోమ్స్ ఎందుకుంటున్నాయి? అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ వల్ల సామాన్యులకు కండోమ్స్ ఎందుకు దొరకట్లేదు? మీరు ఎప్పటి వరకు వినని, ఏ సినిమాలోనూ చూడని ఒక డార్క్ అండ్ షాకింగ్ రియాలిటీని ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నా. ఒకవైపు యుద్ధం వల్ల ఇంధన ధరలు మండిపోతుంటే మరోవైపు కండోమ్స్ స్టాక్ అయిపోతుంది. కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయి. మార్కెట్లో బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది. అసలు యుద్ధ భూమిలో సైనికులు వీటిని ఎందుకు విపరీతంగా వాడుతున్నారు? వాళ్ళు వాడుతున్నది శృంగారం కోసమేనా, లేక దీని వెనుక ఏదైనా వార్ స్ట్రాటజీ ఉందా? సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టే సైనికులకు కండోమ్స్ తో అసలు ఏం పని? దీని వెనుక ఉన్న ఆ భయంకరమైన సీక్రెట్ ఏంటో హిస్టరీలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన నిజాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, డెప్త్ అనాలిసిస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బకు ప్రపంచమంతా కండోముల కొరతతో అల్లాడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సైనికులు విపరీతంగా కండోమ్స్ వాడేస్తున్నారు. ఉన్న సరుకంతా సైన్యానికి వెళ్ళిపోతుంది. అందుకే వీటి కొరత ఏర్పడింది. దీంతో సామాన్యులకు సరఫరా చేయలేక రేపో మాపో కంపెనీలు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు వస్తున్నాయి అని వార్తలు వస్తున్నాయి. సో దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా కనుక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏవైనా దేశాల మధ్య యుద్ధాలు జరిగేటప్పుడు దేశ రక్షణ కోసం సైనికులు కండోమ్స్ వాడతారు. యుద్ధ భూమిలో మంచు పర్వతాల్లో తుపాకులు, రైఫిల్స్, ఇతర ఆయుధాలకు తేమ, బురద, మంచు, మట్టి, దుమ్ము, ధూళి, ఇసుక, నీరు నుంచి కాపాడడానికి అవి రైఫిల్స్ లోకి వెళ్లకుండా, ఆయుధాలు దెబ్బతినకుండా, తుప్పు పట్టకుండా ప్రొటెక్షన్ కోసం సైనికులు తుపాకీల గొట్టాలకు కండోమ్స్ తొడుగుతారు. లేదంటే అవి పాడైపోయి సమయానికి పేలకపోతే సైనికుల ప్రాణాలకే ప్రమాదం. అందుకే తుపాకీ గొట్టాలకు, రైఫిల్స్ బ్యారెల్స్ కు ఈ తొడుగులు వేసి అవి పాడవకుండా జాగ్రత్త పడతారు. కండోమ్స్ తేలికగా, పలుచుగా ఉండటం వల్ల అవసరమైనప్పుడు వాటిని తీయకుండానే నేరుగా ఫైరింగ్ చేసేయచ్చు. అవి ఉండగానే డైరెక్ట్ గా ఫైరింగ్ చేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బుల్లెట్లు పేల్చడంలో ఎలాంటి అడ్డంకి ఉండదు. రెండు, వాటర్ ప్రూఫ్ గా కూడా కండోమ్స్ వాడతారు. యుద్ధంలో అత్యంత కీలకమైన బార్డర్ మ్యాపులు, శత్రు స్థావరాలను, మన ప్రాంతాలను గుర్తించాలంటే మ్యాపులు చాలా ముఖ్యమైనవి. అలాగే అగ్గిపెట్టెలు, బ్యాటరీలు, లైటర్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, కమ్యూనికేషన్ పరికరాలు వంటి అతి ముఖ్యమైన వస్తువులు తడవకుండా కాపాడుకోవడానికి ఈ కండోమ్స్ ను వాటర్ ప్రూఫ్ కవర్లుగా వాడతారు. వర్షం, తేమ, మంచు, బురద లేదా నీటిలో పడిన సందర్భాల్లో కూడా వస్తువులను సురక్షితంగా ఇవి కాపాడతాయి. మూడు, యుద్ధ ప్రాంతాల్లో వైద్య సామాగ్రి అందుబాటులో ఉండదు. అలాంటి అత్యవసర సమయంలో కండోమ్స్ ను తాత్కాలిక గ్లౌజెస్ లేదా గాయాలను కప్పడానికి ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. నాలుగు, యుద్ధం పీక్స్ లో ఉన్నప్పుడు గ్లాస్ మంచినీళ్లు కూడా కరువు అవుతాయి. గుక్కడి నీళ్లు తాగినా ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా తట్టుకుని బతికేలా సైన్యానికి సర్వైవల్ ట్రైనింగ్ ఇస్తారు. అందులో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ఒక కండోమ్ లో 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ అయితే నిల్వ చేసుకుంటే ఫీల్డ్ క్యాంటీన్ లో వాడుకోవచ్చు, ప్రాణాలు కాపాడుకోవచ్చు. లింపెట్ మైన్స్ వంటి పేరుడు పదార్థాలు నీటిలో పాడవకుండా కండోమ్ ను కవర్ గా వాడి కాపాడుతారు. సముద్రంలో లింపెట్ మైన్స్ తడిసిపోకుండా కండోమ్స్ వాడినట్లు సమాచారం. ఇవి వాటర్ ప్రూఫ్ కవర్లా పనిచేసి పేలుడు వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడ్డాయి. యుద్ధ కాలంలో సైనికులకు అవసరమైన వస్తువులను వేగంగా అందించాల్సి ఉంటుంది. కండోమ్స్ తేలిగ్గా ఉండటం వల్ల నీటిలో వస్తువులు తడవకుండా అడ్డుకోవడం, సులభంగా ఎక్కడికైనా మోసుకెళ్లగలగడం వల్ల వీటి అవసరం పెరుగుతుంది. అందుకే యుద్ధ కాలంలో ఏ దేశ సైన్యానికైనా వీటి డిమాండ్ సహజంగానే ఎక్కువ ఉంటుంది. అయితే దశాబ్దాల క్రితం వరకు ఆయుధాలకు కండోమ్స్ తొడిగే విధానం చాలా ఎక్కువ ఉండేది. కానీ ప్రస్తుతం టెక్నాలజీ మారింది. ఆధునిక ఆయుధాలకు ఇలాంటి అవసరం లేకుండా తయారు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కండోమ్ ఉత్పత్తిదారుల్లో మన దేశం ఒకటి. ఏటా 8,000 కోట్ల వ్యాపారం మన దేశం నుంచి జరుగుతుంది. ఏడాదికి సుమారు 400 కోట్ల పైన కండోమ్స్ ఉత్పత్తి చేస్తుంది ఇండియా. ఇందులో దాదాపు 50% అంటే సుమారు 221 కోట్ల కండోమ్స్ ను ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ప్రైవేట్ కంపెనీలైన మ్యాన్ కైండ్ ఫార్మా, క్యూపిడ్, రామిడ్స్, జేకే ఎన్సెల్ ఇలాంటి మిగతా కంపెనీలన్నీ కలిపి మిగిలిన ఒక 50% అంటే ఏటా 200 కోట్ల వరకు ఇవన్నీ కలిపి ఉత్పత్తి చేస్తున్నాయి. వీటన్నింటినీ మన దేశ ప్రజల అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. వీటి మొత్తం ఉత్పత్తిలో 80% ప్రధానంగా బ్రెజిల్, రష్యా, మిడిల్ ఈస్ట్, దక్షిణాఫ్రికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడికి సరుకు పంపడానికి ఈ యుద్ధం వల్ల ప్రస్తుతం వాడలు, విమానాలు దొరకడం లేదు. ఏటా 221 కోట్ల
కండోములను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ హెడ్ క్వార్టర్స్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. కేరళలో రబ్బరు తోటలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ సంస్థను ఆ రాష్ట్రంలో ప్రారంభించారు. తర్వాత కాలంలో హెచ్ఎల్ఎల్ మరో 7 వేర్వేరు ప్రాంతాలకు విస్తరించింది. కుటుంబ నియంత్రణ, లైంగిక వ్యాధుల నిరోధానికి సహకారం అందించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రభుత్వ నిరోధ వంటి పథకాల కోసం ప్రజలకు ఫ్రీగా అందుబాటులో ఉంచేందుకు వీటిలో అధికంగా వాడతారు. 2025-26 కాలంలో కుటుంబ నియంత్రణ, జాతీయ లైంగిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల కోసం 100 కోట్లకు పైగా విలువైన మేల్ కండోములను హెచ్ఎల్ఎల్ ఉచితంగా పంపిణీ చేసింది. ఈ సంస్థ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 87 దేశాలకు ఎగుమతి చేస్తుంది. యుద్ధం అంటే తుపాకులు, బాంబులు సరిహద్దులకే పరిమితం కాదు. అది గ్లోబల్ సప్లై చైన్ ద్వారా మన కిచెన్, మన బెడ్రూమ్ దాకా ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఆగింది గనక ఓకే, మళ్ళీ ఇలాగే కొనసాగితే, ఇదే ఉద్రిక్తతలు ఇంకా కొనసాగితే మన దేశంలో కూడా ఆర్థిక, సామాజిక, ఆరోగ్య విస్ఫోటనానికి దారితీసే ప్రమాదం ఉంది. అయితే యుద్ధాలు జరుగుతున్న టైంలో కండోమ్స్ కి డిమాండ్ విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలు స్తంభించిపోవడమే. ఎక్కడి ముడిసరుకు అక్కడే ఉండిపోవడం వల్లే డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోవడంతోనే ధరలు పెరుగుతాయి. ముడిసరుకుల ధరలు పెరగడంతో ప్రభుత్వ సంస్థతో పాటు ప్రైవేటు కంపెనీలపైన సరఫరా ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిశ్రమల్లో పరిస్థితులు సానుకూలంగా లేవు. ప్రస్తుతానికి యుద్ధం వల్ల డిమాండ్కి తగ్గ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతున్నారు. సో వీటికి తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. కండోమ్ అనగానే చాలా మంది కేవలం ఒక రబ్బర్ బెలూన్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ ఒక నాణ్యమైన కండోమ్ తయారీ వెనుక సంక్లిష్టమైన కెమిస్ట్రీ ఉంది. ప్రస్తుతం యుద్ధం వల్ల ఈ రసాయన గొలుసు ఏదైతే ఉందో అది తెగిపోయింది. కండోముల నాణ్యత, మన్నిక తయారీ పెట్రోకెమికల్ ఉత్పత్తులైన అమోనియా, సిలికాన్ ఆయిల్ ఉండాలి. ఈ రెండు చాలా కీలకమైనవి. ఈ నిరోధుల తయారీకి వాడే ప్రధాన వస్తువు లాటెక్స్. ఈ రబ్బర్ పాలు చెట్టు నుంచి తీసిన తర్వాత గడ్డ కట్టకుండా ఉండడానికి లాటెక్స్ లో సహజంగా ఉండే అదనపు ప్రోటీన్లను తొలగించడానికి అమోనియాను వాడతారు. అమోనియా లేకపోతే ఈ రబ్బర్ పాలను ఫ్యాక్టరీ వరకు తీసుకురావడం కూడా సాధ్యం కాదు. ముఖ్యంగా కండోమ్ తయారీలో అత్యంత కీలకమైన అన్హైడ్రస్ అమోనియాలో 86% వాటా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాల నుంచే వస్తుంది. యుద్ధం కారణంగా అక్కడ నుంచి ఉత్పత్తి, సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రవాణా స్తంభించడంతో అమోనియా ధరలు ఏకంగా 40-50% పెరిగాయి. దానివల్ల సిలికాన్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి. సో ఈ నిరోధులు వాడేటప్పుడు సౌకర్యవంతంగా ఉండడానికి లూబ్రికేషన్ అవసరం. దీనికోసం సిలికాన్ ఆయిల్ కోటింగ్ వేస్తారు. మన దేశం ఈ ఆయిల్ కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపైన ఆధారపడుతుంది. యుద్ధం వల్ల సముద్ర మార్గాలు సేఫ్ కాకపోవడంతో సిలికాన్ ఆయిల్ దిగుమతి ఆగిపోయింది. దీంతో లూబ్రికేటెడ్ కండోముల తయారీ కష్టం అవుతుంది. అమోనియా, సిలికాన్ ఆయిల్స్ గల్ఫ్ దేశాల్లో పుష్కలంగా ఉన్నాయి. కొనుక్కోవడానికి మన దేశ కంపెనీల దగ్గర కావలసిన డబ్బులు ఉన్నాయి. కానీ ఆ సరుకును ఇటీవల మన దేశంలోకి రావడమే, తీసుకురావడమే పెద్ద సవాలుగా మారింది. అందుకు ప్రధాన కారణం హర్ముజ్ జలసంధి దగ్గర నెలకొన్న ఆ ఉద్రిక్తత పరిస్థితులు, యుద్ధ వాతావరణమే. ఎందుకంటే ప్రపంచ చమురు, రసాయన రవాణాలో ఈ మార్గం అత్యంత కీలకమైనది. కండోమ్స్ ఉత్పత్తి, పంపిణీ కేవలం వ్యాపారమే కాదు, ఒక సామాజిక విపత్తు కూడా. వీటి కొరతను వస్తువు కొరతగా మాత్రమే చూడలేం. ఇది దేశ, ప్రపంచ సామాజిక ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం. రాబోయే నెలల్లో వీటి ప్యాకెట్ల ధరలు 10-20% పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో అదే జరిగితే మధ్యతరగతి వర్గాలకు ఇది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, కానీ పేద, గ్రామీణ ప్రాంతాలకు ఇది భారంగా మారుతుంది. దేశ జనాభా నియంత్రణకు విఘాతం కలుగుతుంది. సో వాటి ధరలు పెరిగినా, ప్రభుత్వం ఉచిత పంపిణీ తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సురక్షితం కాని పద్ధతుల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలకు దారి తీయొచ్చు. దీంతో పాటు సురక్షిత శృంగారం అందుబాటులో లేకపోవడం వల్ల లైంగిక వ్యాధులు మళ్లీ పెరిగిపోయే ప్రమాదం ఉంది. పైగా దశాబ్దాలుగా మనం సాధించిన ప్రగతిని ఈ యుద్ధం మళ్లీ వెనక్కి నెట్టేసే ముప్పు ఉంది. అయితే ప్రస్తుతానికి మన దేశంలో కండోమ్స్ కొరత లేదు. యుద్ధం మళ్లీ ఒకవేళ కొనసాగితే మన దగ్గర కొరత ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టదు. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.